నా పేరు చరణ్ సింగ్. నేను ఒక లెక్చరర్. నేను మా భార్య, ఆమె కూడా జాబ్ చేస్తుంది. మేమిద్దరము మా జాబ్స్ తో పాటు ఈ యొక్క కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లో వర్క్ చేస్తున్నాము ఫర్ ది లాస్ట్ 23 months. ఓకే, సో ఈ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఏమున్నది, దాంట్లో ఎట్లాంటివి మనకు బెనిఫిట్స్ ఉంటాయి, మంచి ఇన్కమ్ సోర్స్ ఎట్లా ఉంటుంది, అవన్నీ నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో మనం అందరం కన్స్యూమర్స్. మనము ఎవ్రీ డే మనకు కావాల్సిన సోప్స్ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, రైట్, డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్ మనం ఒక కిరాణా షాప్ లేకపోతే ఒక జనరల్ స్టోర్, సూపర్ మార్కెట్, మాల్స్ నుంచి కొనుక్కుంటున్నాం. అది కొనుక్కోవడంలో మనకు ఎట్లాంటివి లాభం వస్తుందా అంటే ఇన్కమ్ వస్తుందా? ఏం లేదు, రైట్. సో ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకొని కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి కొనుక్కుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది, రైట్, ఇన్కమ్ వస్తుంది, డిస్కౌంట్స్ వస్తుంది. అది ఏమున్నది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ కాన్సెప్ట్ లో నేను ఎందుకు పని చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఉన్నది ఇవాళ నేను జాబ్ చేస్తున్నా, మా భార్య జాబ్ చేస్తుంది. మేము ఎవ్రీ డే మేము జాబ్ వెళ్ళాలి, పని చేయాలి. పని చేసుకుంటూ ఉంటేనే డబ్బులు వస్తుంది. పని చేయలేని పరిస్థితుల్లో డబ్బులు రాదు, రైట్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం రోజు పని చేస్తేనే డబ్బులు వస్తుంది, పని చేయకపోతే డబ్బులు రాదు. ఈ కాన్సెప్ట్ లో ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయలేని పరిస్థితి ఉంటే కూడా మనకు కంటిన్యూస్లీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అందు గురించి నేను దీంట్లో పని చేస్తున్నాను. సెకండ్ ఉన్నది ఒక సెక్యూరిటీ ఇన్కమ్, రైట్. ఇవాళ జాబ్ ఉంది, ఇన్కమ్ సాధిస్తున్నాం, కానీ జాబ్ లేకపోతే సో ఒక సెక్యూరిటీ ఇన్కమ్ మనకు కావాలి. ఆ సెక్యూరిటీ ఇన్కమ్ ఇక్కడ రావచ్చు అనే ఒక విశ్వాసం మాకు కలిగింది. అందు గురించి మేము దీంట్లో పని చేస్తున్నాం. థర్డ్ ఏమున్నదంటే, మాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. మాకు ఒక మంచి ఇల్లు కావాలి, మంచి లైఫ్ స్టైల్ కావాలి, మా పిల్లలకి మేము మంచి ఒక భవిష్యత్తు ఇవ్వాలి. అట్లాంటివి మాకు ఒక మంచి ఇల్లు, కార్, ఫారెన్ ట్రిప్స్, అవన్నీ కోరికలు లేకపోతే అట్లాంటివి డ్రీమ్స్ మా జాబ్ ద్వారా ఫుల్ఫిల్ అవుతలేదు. అండ్ ఆల్వేస్ టెన్షన్స్ తో మేము బ్రతుకుతున్నాము. ఎందుకంటే వర్క్ టెన్షన్ ఉన్నది, జాబ్ టెన్షన్ ఉన్నది. సో అట్లాంటివి టెన్షన్ ఫ్రీ ఒక డ్రీమ్ లైఫ్ మాకు కావాలి, అది ఇక్కడ దొరుకుతుంది అని విశ్వాసంతో మేము ఈ పనిలో ఉన్నాం. ఓకే, సో ఈ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లో మనకు ఫస్ట్ బెనిఫిట్ ఏమొస్తుంది అంటే, మనకు మంచి ఆరోగ్యం వస్తుంది, హెల్త్ వస్తుంది, రైట్. మనం అందరికీ హెల్త్ అంటే చాలా అవసరము, చాలా ఇంపార్టెంట్. హెల్త్ లేకపోతే మనం ఏం చేయలేము. సో వీళ్ళ దగ్గర ఉన్న ఆల్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో నిర్మించబడింది. సో న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుకుంటుంటే మనం చాలా హెల్తీగా ఉంటాము. సెకండ్ ఉన్నది వెల్త్. వెల్త్ ఎందుకు అంటే, మనం ఇవాళ ఇన్కమ్ సంపాదిస్తున్నాము, అది రెగ్యులర్ ఇన్కమ్, అది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది ఇన్కమ్. కానీ వెల్త్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసి మనం నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా పాస్ ఆన్ చేయొచ్చు. అది మన ప్రాపర్టీ, అది మన వెల్త్ అంటాం. అండ్ థర్డ్ ఈజ్ హ్యాపీనెస్. మన దగ్గర మంచి ఆరోగ్యం ఉన్నది, మంచి సంపద, వెల్త్ ఉన్నది అంటే లైఫ్ ఎట్లా ఉంటుంది? హ్యాపీనెస్ తో ఉంటుంది. సో అట్లాంటివి బెనిఫిట్స్ మనకు ఈ కాన్సెప్ట్ లో, ఈ ఆపర్చునిటీలో దొరుకుతుంది. సో ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. మనం అందరం కన్స్యూమర్స్ ఉన్నాం. కన్స్యూమర్ అంటే, ఒక కన్స్యూమర్ ఒక రిటైల్ షాప్ నుంచి సామాన్ కొనుక్కుంటారు, రైట్. రిటైల్ షాప్ వాళ్ళు ఒక హోల్సేలర్ నుంచి, వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూటర్, రైట్. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏజెంట్స్, సిఎన్ఎఫ్ స్టేట్ ఏజెంట్స్ నుంచి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లో అది తయారైతుంది, ఫ్యాక్టరీ అంటారు, రైట్. ఈ ఫ్యాక్టరీలో సామాన్ తయారైతుంది. సో ఇక్కడ ఒక కన్స్యూమర్ 100 రూపీస్ ఎంఆర్పి ఇచ్చి ఏదైనా సామాన్ కొంటున్నారు అంటే, అది ఫ్యాక్టరీలో 35 రూపీస్ లో తయారైతుంది, రైట్. ఇదంతా తెలియజేయడానికి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ ఉన్నది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ తో కన్స్యూమర్ కి అవేర్నెస్ వస్తుంది, అది తీసుకుంటున్నారు. సో మధ్యలో 65% అమౌంట్ వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ లో వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో వీళ్ళెవరు అంటే, వీళ్ళందరూ డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. రిటైలర్ డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, హోల్సేలర్ డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు, రైట్. డిస్ట్రిబ్యూటర్ చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి అప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు. వీళ్ళ పిల్లలు మంచి ఇళ్లలో, మంచి కాలేజెస్ లో, మంచి కార్స్ లో తిరుగుతున్నారు, మంచి కాలేజెస్ చదువుతున్నారు, ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళందరూ
ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు అంటే కన్జ్యూమర్ నుంచి సంపాదిస్తున్నారు. సో కన్జ్యూమర్స్ బేస్ లో వీళ్ళందరూ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. దాని తర్వాత ఏమొచ్చింది, ఇంకొక కన్సెప్ట్ వచ్చింది, మనం వచ్చి మాల్స్ వస్తుంది. రైట్, మాల్స్ లో ఏమైంది అంటే కొంచెం వీళ్ళ మార్జిన్ ఇక్కడ వాళ్ళు పెంచుకొని ఇక్కడ కొంచెం క్యాష్ బ్యాక్ లేకపోతే పాయింట్స్ లేకపోతే పేటిఎం పాయింట్స్ అట్లాంటివి డిస్కౌంట్స్ ఇచ్చేసి మాల్స్ లో వాళ్ళు అమ్ముతున్నారు. నెక్స్ట్ ఏమొచ్చింది, ఇంకా ఆన్లైన్ రైట్ షాపింగ్ వచ్చింది. ఆన్లైన్ షాపింగ్ లో ఏమైతుంది, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, రైట్, వీళ్ళు కూడా మనకు హోమ్ డెలివరీ సిస్టమ్ ఇచ్చారు. హోమ్ డెలివరీతో మనం ఇంట్లోనే కూర్చొని అవన్నీ మనము కొనుక్కోవచ్చు, మన ఇంటికి వస్తుంది, సమ్ డిస్కౌంట్స్ కూడా వస్తుంది, బెనిఫిట్ కూడా వస్తుంది. ఇవాళ ప్రపంచంలో అన్నిటికన్నా డబ్బులున్న వ్యక్తి, రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే అమెజాన్ ఓనర్. అమెజాన్ వ్యక్తి ఏం చేస్తున్నాడు, రైట్, ఇక్కడ కొనే వాళ్ళ కస్టమర్స్ అండ్ అమ్మే వాళ్లకు ఆన్లైన్ రైట్ ఇంటర్నెట్ మీద కనెక్ట్ చేస్తున్నాడు అండ్ మధ్యలో చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు. సో ఇట్లాంటివి కన్సెప్ట్ ఆన్లైన్ షాపింగ్ వచ్చేసింది. ఆన్లైన్ షాపింగ్ లోనే ఇంకొక యాడ్ అయింది, డైరెక్ట్ సెల్లింగ్ అని యాడ్ అయింది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, మధ్యలో వీళ్ళు ఎవరు లేరు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్, ఇక్కడ కన్స్యూమర్. ఓకే, సో మధ్యలో ఏవైతే 65% అమౌంట్ పోతుంది అదే అమౌంట్ డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు ఇస్తున్నారు. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండియాలో నంబర్ 1 కంపెనీ వెస్టీజ్ ఉన్నది. రైట్, వెస్టీజ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ ఉన్నది. ఇది యాప్ ఉన్నది, ఆన్లైన్ ఉన్నది అండ్ ఆఫ్లైన్ ఉన్నది. ఈ వెస్టీజ్ యాప్ ద్వారా మనం కొనుక్కుంటే రిజిస్టర్ చేసుకొని మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎందుకు బెనిఫిట్ ఉన్నది అంటే మధ్యలో ఇక్కడ ఏదైతే 65% అమౌంట్ పోతుంది అది మీకు రిటర్న్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం కనెక్ట్ అయితే ఎట్లాంటివి బెనిఫిట్స్ ఉంటాయి అది మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. రైట్, ఇది జనరల్ స్టోర్, ఇది వెస్టీజ్ స్టోర్. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం బెనిఫిట్ ఉన్నది, ఇప్పుడు మనము ఒక షాప్ నుంచి జనరల్ స్టోర్ నుంచి మాల్ నుంచి కొనుక్కుంటే మనకు 10% 20% డిస్కౌంట్ ఉంటుందా? ఆల్వేస్, ప్రతిసారి ఒక్కసారి కొనండి, 10 సార్లు కొనండి, 100 సార్లు కొనండి. రైట్, జనరల్ స్టోర్ లో ఉండదు, నో డిస్కౌంట్ ఆల్వేస్ ఉండదు, అది కూడా 10 to 20% ఉండదు. కానీ ఇక్కడ వెస్టీజ్ నుంచి మీరు కొనుక్కుంటే ఆల్వేస్ మీకు 10% నుంచి 20% డిస్కౌంట్ ఉంటుంది. ఎస్, ఆల్వేస్ డిస్కౌంట్ ఉంటుంది. సో 10 to 20% డిస్కౌంట్ వస్తుంది అంటే ఇక్కడ నుంచి కొనుక్కుంటే ప్రాఫిటబుల్ కదా. రైట్, సెకండ్ ఉన్నది, ఇక్కడ ప్రోడక్ట్స్ పైన మీకు గ్యారంటీ ఉన్నది. అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ క్వాలిటీ పైన గ్యారంటీ ఉంది, ప్రొడక్ట్స్ పైన మీకు మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. ఇక్కడ మీరు సోప్ కొంటారా, టూత్ పేస్ట్ కొంటారా, అట్లాంటివి థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ కేర్, హోమ్ కేర్, రైట్, ఏదైనా కొనండి దానిపైన మీకు మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. మనీ బ్యాక్ గ్యారంటీ అంటే మీకు నచ్చలేదు, ఒకవేళ వాడిన తర్వాత కూడా ఒక సోప్, ఒక టూత్ పేస్ట్ నచ్చలేదు అంటే మీరు రిటర్న్ ఇవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనీ బ్యాక్ గ్యారంటీ. అట్లాంటివి మనీ బ్యాక్ గ్యారంటీ మీకు స్టోర్స్ లో ఉంటుందా, మాల్స్ లో ఉంటుందా? నో, ఉండదు. కానీ ఇక్కడ ఎస్, మీకు మనీ బ్యాక్ గ్యారంటీ ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్ పైన మంచి క్వాలిటీ సర్టిఫికేషన్స్ ఉన్నది, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్. అంటే వీళ్ళకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఉన్నది, ఐఎస్ఓ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉన్నది, హట్సా సర్టిఫికేషన్ ఉన్నది, హలాల్ సర్టిఫికేషన్ ఉన్నది, జర్మన్ సర్టిఫికేషన్ ఉన్నది, అవన్నీ దీంట్లో ఉంటుంది. థర్డ్ ఉన్నది ప్రొడక్ట్స్ పైన ప్రొడక్ట్స్ ఆఫర్. రైట్, అంటే 10% వర్త్ ప్రొడక్ట్స్ మీకు ఆల్వేస్ ఫ్రీ ఉంటుంది మీరు ఒకవేళ ఏదైనా పర్చేసింగ్ చేసుకుంటే. సపోజ్ ఇఫ్ యూ ఆర్ పర్చేసింగ్ ఫర్ 800 రూపీస్, సో మీరు 800 రూపీస్ ఇచ్చి సంథింగ్ కొనుక్కుంటే మీకు 10% వర్త్ ప్రొడక్ట్స్ వీళ్ళు ఫ్రీ ఇస్తున్నారు. అట్లాంటివి ఫ్రీ ప్రొడక్ట్స్ మీకు ఏ షాపింగ్ మాల్లో లేకపోతే జనరల్ స్టోర్ లో ఆల్వేస్ ప్రతిసారి ఇవ్వరు, లైఫ్ లాంగ్ ఇవ్వరు. కానీ ఇక్కడ అది ఉంటుంది. ఎవ్రీ టైం మీరు ఏదైనా కొనండి దానిపైన మీకు
10% వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీ. 10% ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది, రైట్? సో ఇది 10% బెనిఫిట్ ఇక్కడ అయింది. ఇక్కడ 20% బెనిఫిట్ మీకు డిస్కౌంట్ ద్వారా అయింది. థర్డ్, రైట్, నెక్స్ట్ బెనిఫిట్, ఫోర్త్ బెనిఫిట్ ఏమున్నదంటే లాయల్టీ ప్రోగ్రామ్. లాయల్టీ ప్రోగ్రామ్ అంటే మనం ఇవాళ ఏదైనా సోప్స్, షాంపూస్ ఇవాళ కొన్నాం అట్లా కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాము, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరాల వరకు మనం కొనుక్కుంటూనే పోవాలి. ఓకే, సో మనం ఒక షాప్ నుంచి రెగ్యులర్లీ కొంటున్నాము. 1 నెల, 5 నెల, 10 నెల, 10 సంవత్సరాల నుంచి కొంటున్నాము. సో అది కొంటున్నాము, అది చూసి మీరు చాలా లాయల్ కస్టమర్ అని ఏదైనా ఫ్రీగా ఇస్తారా? వాళ్ళు ఇవ్వరు, రైట్? నో లాయల్టీ ప్రోగ్రామ్, నో ఫ్రీ ప్రొడక్ట్స్. ఓకే, కానీ వెస్టీజ్ లో మీరు ఒక ఎగ్జాంపుల్, ఒక 2500 రూపీస్ ఇచ్చి మీరు ఏదైనా ప్రొడక్ట్స్ కొన్నారనుకోండి, అట్లా 6 మంత్స్ కొన్నారనుకోండి, 6 మంత్స్ తర్వాత 7th మంత్ మీకు ఈ 2500 వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీ అవుతుంది. అంటే మీరు 6 మంత్స్ లాయల్ గా కొన్నారు, అందు గురించి 2500 వర్త్ ప్రొడక్ట్స్ 7th మంత్ ఫ్రీ అవుతుంది. అంటే ఇట్లాంటివి లాయల్టీ ప్రోగ్రామ్ ఉంది. దట్ ఈస్ అరౌండ్ 15% వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీ. మీరు రెగ్యులర్లీ కొంటున్నారు, 1 నెల ఫ్రీ. 6 మంత్స్ కొన్నారు, 1 నెల ఫ్రీ. 2500 కి మల్టిప్లై చేయొచ్చు. 5000 6 మంత్స్ కొన్నారా, 5000 వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీ 7th మంత్. 7500 10,000 వరకు మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు, రైట్? అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఇక్కడ ఉన్నది క్యాష్ బ్యాక్ ఆఫర్, రైట్? ఇది ఇన్కమ్ ఉన్నది మీకు, క్యాష్ బ్యాక్ ఇన్కమ్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కుంటే మీకు ఇన్కమ్ మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుందా? కిరాణా షాప్ లో, లేకపోతే జనరల్ స్టోర్, మాల్స్ లో? నో. ఓకే, ఇక్కడ మీరు కొనుక్కుంటే, వెస్టీజ్ నుంచి కొనుక్కుంటే మీకు ట్యాక్స్ పోయిన తర్వాత ఏవైతే అమౌంట్ ఉంటుంది దానిపైన 5% ఇన్కమ్ మీకు ఫస్ట్ పర్చేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మీ పర్చేజింగ్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అక్యుములేషన్. అక్యుములేషన్ అంటే యాడ్ అవుతూ ఉంటుంది. సో మీ పాయింట్స్ ఎప్పుడైతే యాడ్ అవుతూ ఉంటుంది, పెరిగితే మీ పర్చేసింగ్ పైన మీకు నెక్స్ట్ లెవెల్లో 8% ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత 11% ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత 14% ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత 17% ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత 20% ఇన్కమ్ వస్తుంది, రైట్? సో ఇవన్నీ మీకు ఇన్కమ్ అనేది పెరుగుకుంటూ పోతుంది. ఇది మనకు వచ్చే బెనిఫిట్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీకు డిస్కౌంట్ వచ్చింది, 10% వరకు ప్రొడక్ట్ ఫ్రీ వచ్చింది, 15% వరకు లాయల్టీ ప్రోగ్రామ్ లో మీకు ప్రాఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి 5% మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే టోటల్ మనం యాడ్ చేస్తే ఇట్ ఈస్ మోర్ దాన్ 47% మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, అంటే హాఫ్ ఆఫ్ ది థింగ్ ఈస్ మీకు ఫ్రీ అయిపోయింది. సో ఇట్లాంటివి బెనిఫిట్స్ ఉంటే ఈ ప్లాట్ఫామ్ నుంచి కొనుక్కోవచ్చు కదా, రైట్? చాలా ప్రాఫిటబుల్. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ కి ఈ కామర్స్ అంటారు. ఓకే, ఈ కామర్స్ లో ప్రపంచంలో ఇవాళ చూడండి, మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఉన్నది. మీకు షూస్ కావాలా, అమెజాన్ నుంచి కొనండి, రైట్? మీకు బట్టలు కావాలా, అది మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి కొనవచ్చు. అంటే ఈ కామర్స్ ఇప్పుడు చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. అండ్ వీళ్ళు ఎట్లా ఎక్స్పాండ్ చేస్తున్నారంటే రెఫరల్ బెనిఫిట్ మీద, రైట్? ఇప్పుడు మీకు క్యాబ్ కావాలా, ఇప్పుడు ఓలా అని ఒక క్యాబ్ సిస్టమ్ వచ్చింది. ఏం చేశారు, మీరు యాప్ డౌన్లోడ్ చేయండి, మీరు ఫస్ట్ రైడ్ తీసుకోండి, మీకు నచ్చితే వేరే వాళ్ళకు రెఫర్ చేయండి, మీకు సమ్ బెనిఫిట్ వస్తుంది. ఓలా క్యాబ్, రైట్? ఓయో రూమ్స్, ఫ్లైట్ ది గో ఐబిబో, రైట్? గో ఐబిబో మీరు ఫ్లైట్ బుక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్ కి రెఫర్ చేయండి. వాళ్ళు కూడా ఒకవేళ ఫ్లైట్ బుక్ చేస్తే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో ఈ రెఫరెన్స్ లోనే వీళ్ళ టర్న్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ లో అయిపోయింది, రైట్? మనం ఇవాళ కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా, ఇంకా సోషల్ మీడియా ద్వారా, ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, వీళ్ళు యాడ్ ఇవ్వలే మీరు వాట్సాప్ వాడండి, ఫేస్బుక్ వాడండి అని. మనం ఏం చేస్తున్నాము, ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇస్తున్నాము, వాళ్ళు కూడా
కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇస్తున్నారు, వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. అంటే ఒక జస్ట్ రెఫరెన్స్ లోనే మొత్తం ప్రపంచం ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. అండ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ వాళ్ళు చేస్తున్నారు, హ్యూజ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ లో కూడా వెస్టీజ్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మీకు ఏవైతే 47% రైట్ ఇన్కమ్ అండ్ ప్రొడక్ట్స్ డిస్కౌంట్ అండ్ ప్రొడక్ట్స్ ఫ్రీ ఇవన్నీ యాడ్ చేస్తే ఏదైతే బెనిఫిట్ వస్తుంది, అదే మీరు కొంతమందికి చెప్తే మీకు చాలా లాభం ఇక్కడ ఉంటుంది. రైట్, ఇక్కడ మీకు బిగ్ ఇన్కమ్ సంపాదన చేసుకోవచ్చు. సో అది ఎట్లా అవుతుంది, ఒక జస్ట్ క్యాల్కులేషన్ తో మీకు చెప్తాను. ఒకవేళ ఒక రౌండ్ ఫిగర్ మనం తీసుకుంటే, ఒక రౌండ్ ఫిగర్ ఇన్కమ్, సపోజ్ ఒక ఫ్యామిలీ ఉన్నారు, మీరు స్టార్ట్ అయ్యారు, మీరు ఒక 4,000 వర్త్ ప్రొడక్ట్స్ కొన్నారనుకుందాము. రైట్, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది. 4 lakhs వర్త్ మీకు జస్ట్ చెప్తున్నా. మీరు కొనుక్కుంటే మీకు ఇక్కడ 10% ఇన్కమ్ అనుకుందాము, బెనిఫిట్ అనుకుందాము. మీరు ఇప్పుడే చూశారు అవన్నీ మీకు బెనిఫిట్స్ తో సహా. రైట్, ఆల్మోస్ట్ మీకు 47% వర్త్ బెనిఫిట్ అవుతుంది. రైట్, ప్రొడక్ట్స్ ఫ్రీ, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్ అవన్నీ. ఇప్పుడు మీరు ఒక 5 to 6 పీపుల్ కి చెప్పారనుకుందాము, ఒక 6 ఫ్యామిలీస్ కి చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇక్కడ కొంటున్నారు. రైట్, సో మీరు ఉన్నారు, ఇంకా 6 పీపుల్ అయ్యారు, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీకి కొనుక్కుంటూ ఉంటున్నారు. నెక్స్ట్ ఈ 6 పీపుల్ కూడా వాళ్ళకి తెలిసిన 6 పీపుల్ కి చెప్తే అది 36 పీపుల్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటున్నారు. ఓకే, సో మనం అందరము జస్ట్ మన షాప్ చేంజ్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ చేంజింగ్ అవర్ షాప్. అక్కడ మనం మాల్లో లేకపోతే సూపర్ మార్కెట్ లో లేకపోతే జనరల్ స్టోర్ లో కొంటున్నాము, ఇప్పుడు ఈ వెస్టీజ్ యాప్ నుంచి కొంటున్నాము, అంతే. సో ఈ 36 పీపుల్ కూడా వాళ్ళకి కావాల్సిన 36 పీపుల్ 6 పీపుల్ కి చెప్తే $216 పీపుల్ అయిపోయారు. ఓకే, సో ఈ 216 పీపుల్ అండ్ ఇంతకు ముందు 36 పీపుల్ 6 ఇట్లా యాడ్ చేసుకుంటూ పోతే ఇట్ ఈస్ మోర్ దెన్ 250 పీపుల్ అవుతారు. వాళ్ళందరూ 4,000 వర్త్ సామాన్ కొనుక్కుంటూ పోతే యువర్ టర్న్ ఓవర్ ఈజ్ మోర్ దెన్ 10 lakhs టర్న్ ఓవర్ ఉంటుంది. 10 lakhs టర్న్ ఓవర్ ఇంకా టర్న్ ఓవర్ అయిపోతూ ఉంటే మీ ఇన్కమ్ ఇక్కడ 1 lakh per month ఉంటుంది. రైట్, 1 lakh per month ఇన్కమ్ జస్ట్ రెఫరెన్స్ బేస్ మీద మీకు వస్తుంది అంటే ఇది చాలా సింపుల్ బిజినెస్. ఓకే, సో ఇదంతా చేయడానికి, సాధించడానికి, ఈ ఇన్కమ్ రావాలి అనుకుంటే మీకు ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు అంటే, ఫస్ట్ ఇక్కడ ఉన్నది వెస్టీజ్ కంపెనీ ఉన్నది. వెస్టీజ్ కంపెనీ 14 years నుంచి ఆపరేటింగ్. రైట్, ఇండియా, నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, రైట్, ఇంకా కొన్ని కంట్రీస్ లో ఆల్రెడీ ఆపరేటింగ్. అండ్ నెక్స్ట్ 5 years లో 20 countries లో ఇది పోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఆపరేటింగ్ చేస్తున్న కంపెనీ లాస్ట్ ఇయర్ వీళ్ళ టర్న్ ఓవర్ అరౌండ్ 1100 crores ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్స్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అవన్నీ మనీ బ్యాక్ గ్యారంటీతో వీళ్ళు ఇస్తున్నారు. సెకండ్ ఇక్కడ ఉన్నారు విన్నింగ్ టీమ్. రైట్, విన్నింగ్ టీమ్ ఒక టీమ్ ఆఫ్ ఛాంపియన్స్. ఆల్రెడీ ఈ బిజినెస్ ద్వారా రైట్ మంత్లీ 10 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు నేర్పిస్తారు. ఎట్లా నేర్పిస్తారు అంటే, వాళ్ళ దగ్గర కొన్ని బుక్స్ ఉంటాయి, నాలెడ్జ్ బుక్స్. రైట్, వాళ్ళది ఆడియోస్ ఉన్నాయి. మనం వాట్సాప్ ద్వారా, యాప్ ద్వారా ఆడియో, వీడియో అది చూసుకోవచ్చు. అండ్ క్లాసెస్, సెమినార్స్ ఉంటుంది. అండ్ వాళ్ళది మొబైల్ యాప్ ఉంటుంది. రైట్, మనం ఎన్నో యాప్స్ వాడుతున్నాము ఆల్రెడీ. ఆ యాప్ వాడడం వలన మనము, అది ఫేస్బుక్ యాప్ కావచ్చు, వాట్సాప్ యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనం చూస్తున్నాము. జస్ట్ ఇట్ ఈస్ కన్స్యూమింగ్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ ఈవెన్ మనీ ఆల్సో. కానీ ఈ యాప్ లో మనం కనెక్ట్ అయ్యి ఇక్కడ మనం నేర్చుకుంటే నెక్స్ట్ 1 year లో రైట్ ఇక్కడ పని చేసి మనము
1 lakh పర్ మంత్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇక్కడ సంపాదించుకోవచ్చు. అండ్ ఇదంతా సాధించడానికి ఈ టీమ్, విన్నింగ్ టీమ్ అండ్ కంపెనీ మీకు సపోర్ట్ చేస్తుంది. టోటల్ ఇండియాలో వాళ్ళది మోర్ దాన్ 3,500 ఆఫీసెస్ ఉన్నాయి. ఆ ఆఫీసెస్ లో మీరు డైరెక్ట్లీ వెళ్ళి కొనవచ్చు, లేకపోతే ఆన్లైన్ సర్వీసెస్, హోమ్ డెలివరీ సర్వీసెస్ టోటల్ ఇండియాలో అండ్ ఎన్ని కంట్రీస్ లో ఉంటుంది. ఓకే, సో ఎవరైతే మీకు పిలిచారో వాళ్ళతో కూర్చోండి. దీంట్లో చాలా ఉన్నది. ఈ ఇన్కమ్ తో పాటు ఇక్కడ నెలకు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు కూడా సంపాదించే వాళ్ళు దీంట్లో ఉన్నారు ఆల్రెడీ. అండ్ మోర్ దెన్ 138 పీపుల్ ఇక్కడ మర్సిడీస్, BMW, ఆడి, వాల్వో అట్లాంటి హ్యూజ్ కార్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీకు కార్ గురించి కూడా డబ్బులు ఇస్తారు. ఇక్కడ మీకు ఫారెన్ ట్రిప్స్ డబ్బులు ఇస్తారు, రైట్? అండ్ నెక్స్ట్ ఉన్నది మీకు మీ ఓన్ ఇల్లు, హౌస్ కొనుక్కోవడానికి హౌస్ ఫండ్ ఉంటుంది. సో మనీతో పాటు మీకు ఫారెన్ ట్రిప్ ఉన్నది, కార్ ఫండ్ ఉన్నది, హౌస్ ఫండ్ ఉన్నది. ఇవి అన్ని మీకు దీంట్లో ఉంటుంది. మీకు ఎవరైతే పిలిచారో వాళ్ళతో కూర్చోండి, ఈ పని స్టార్ట్ చేయండి. అండ్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీరు నెక్స్ట్ 1 year 2 years లో ఈ 1 lakh ఇన్కమ్ మీరు రీచ్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్.